ఇవి ఎంతమందికి తెలుసు? ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ఇవి మా చిన్నప్పుడు రూ. 2కి 6 లెక్కన ఇచ్చేవాళ్ళు. వీటిని గుంత పొంగనాలు అంటారు. ఇప్పుడు మనం కొంచెం హెల్దీగా జొన్న గుంత పొంగనాలు చేసుకునే విధానం చూద్దాం. ఇక జొన్నలు, మినపప్పు, బియ్యం కడిగి నానబెట్టుకొని పట్టుకొని ఒక రాత్రి మొత్తం పక్కన పెట్టుకోవాలి. పొంగనాలు వేసుకునేటప్పుడు ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, కరివేపాకు, పుదీనా, జీలకర్ర, ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని. స్టవ్ పైన గుంత పొంగనాల పెనం పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న జొన్న పిండి మిశ్రమాన్ని ఈ గుంతల్లో వేసుకోవాలి. ఈ నిండా కాకుండా కొంచెం వెల్తిగా వేసుకోండి. ఇప్పుడు బాగా గుంత పొంగనాలు ఉడుకుతాయి. ఈ గుంతల నిండా వేసుకున్నాక పైన లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని నిదానంగా ఉడికించుకోవాలి. 2 నిమిషాల తరువాత మూత తీసి రెండో వైపుకు తిప్పుకోవాలి గుంత పొంగనాలని. వైపులా బాగా కాలితే గుంత పొంగనాలు రెడీ అవుతాయి. దీని చట్నీ, ఎర్రకారము, కారపొడితో సూపర్గా ఉంటుంది. గుంత పొంగనాల్లోకి ఎర్రకారం సూపర్గా ఉంటుంది. ఎర్రకారం విధానం చూద్దాం. ముందుగా ఉల్లిపాయలను తొక్కలు తీసి శుభ్రంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. వాటిల్లోకి కొంచెం టమాటాలను కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు మిక్సీ గిన్నెలో వేసుకొని ఉప్పు, కారం వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఎర్రకారానికి పోపు పెట్టుకోవడానికి ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టి హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న కడాయిలో కొంచెం ఆయిలు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి బాగా కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు బాగా ఫ్రై అయ్యాక దీంట్లో ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లి కారాన్ని దాంట్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడే ఉప్పు, కారం సరిపోయాయో లేదో చూసుకొని ఇంకొకసారి ఉప్పు, కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఎర్ర చట్నీలో నీరు మొత్తం ఇనికిపోయేదాకా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. బాగా ఫ్రై అయ్యాక గ్యాస్ కట్టేసుకోవడం అంతే. ఈజీగా ఎర్రకారం రెడీ. దీన్ని ప్రాంతాన్ని బట్టి ఎర్రకారంగా, ఉల్లిగడ్డ కారంగా పిలుస్తారు. చట్నీ ఓన్లీ గుంత పొంగనాల్లోనే కాదు, పునుగులు, దోశలు, చపాతీ, పూరి, టిఫిన్స్లో చాలా బాగుంటుంది. ముందుగా రెడీ చేసుకున్న గుంత పొంగనాల్లోకి కొంచెం ఎర్ర చట్నీ, కారపొడి వేసుకొని చూస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది. చూసారా ఎంత స్మూత్గా, ఎంత ఫ్లఫీగా వచ్చాయో. గుంత పొంగనాలు చూడడం వల్ల మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఎంతమందికి గుర్తొచ్చినాయి? ఉన్న గుంత పొంగనాల రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.